హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు దిస్ ప్రోగ్రామ్. ఇది నేను స్పెషల్ టచ్, నేను రెగ్యులర్గా చేసే ప్రోగ్రామ్ కాదు కానీ బట్ ఏ కైండ్ ఆఫ్ స్పెషల్ టచ్. బికాస్ ఇప్పుడు మనతో పాటు ఉన్న ఈ గెస్టు ఈ మధ్య రోజుల్లో దసరా చేసిన తర్వాత మళ్ళీ మనకు ఎక్కడే కనిపించలేదు. మళ్ళీ ఇలాంటి పెద్ద ఒక బ్లాక్ బస్టర్ లుక్ ఉన్న సినిమాతో మన ముందుకి రావడం అన్నదే ఇక్కడ స్పెషల్ ఐటమ్గా నేను ఫీల్ అవుతున్నా. రేపు 7th సినిమా మనందరి ముందుకి రాబోతుంది. అండ్ దానిలో హీరో మామూలు హీరో కాదు, మన మొత్తం ఇండియా హార్ట్ థ్రాబ్ రష్మిక మండానాకి లవరు ఈ సినిమాలో. అంటే వాట్ ఎ గ్రేట్ కాంబినేషన్. లాస్ట్ టైం చేసిన సినిమా కూడా నానితో పాటు కాంబినేషను, ఇప్పుడు రష్మిక మందనతో కాంబినేషన్. కాబట్టి హీ హాజ్ గాట్ ఎ స్పెషల్ ఫీచర్ ఇన్ హిస్ కెరీర్. ఈజ్ నందిలెస్ దీక్షిత్ శెట్టి ఇప్పుడు మనతో పాటు. షెట్టిల్ సినిమాలు బాగా హిట్ అవుతున్నాయి. మన రిషబ్ శెట్టి సినిమా పెద్ద హిట్. సో విల్ ఎక్స్పెక్ట్ ఏ గ్రేట్ బ్లాక్ బస్టర్ ఫ్రమ్ దిస్ దీక్షిత్ శెట్టి అండ్ విల్ ఇంట్రడ్యూస్ విల్ ఎంటర్ ఇన్ టు ది ఇంటర్వ్యూ విత్ హిమ్. వెల్కమ్. హలో సార్, నమస్తే. వెల్కమ్. థ్యాంక్ యూ. ఏంటి అసలు దసరా తర్వాత నువ్వు ఎక్కడ మళ్ళీ ఏంటి అజ్ఞాతవాసం? అజ్ఞాతవాసం? లేదు సార్, అజ్ఞాతవాసం అని కాదు. దసరా అయిన తర్వాత సినిమాలు చేశాను, బట్ బయటకు రాలేదంటే. బయటకి ఇప్పుడు వస్తున్నాయి. 2 years నుంచి కంటిన్యూస్గా సినిమాలు చేస్తూనే ఉన్నాను. కేజేక్యూ చేశాను, గర్ల్ ఫ్రెండ్ చేశాను, శబరాని ఒక సినిమా షూట్ చేస్తున్నాను. సో కన్నడలో 2 సినిమాలు రిలీజ్ అయింది. బ్లింక్ అండ్ కేటీఎం అని రిలీజ్ అయింది లాస్ట్ ఇయర్. మలయాళం సినిమా ఒకటి షూటింగ్ చేశాను, అది కూడా రిలీజ్ రెడీ అవుతుంది. సో వర్క్ చేస్తున్నాను కానీ బయటకు రావడానికి కొంచెం టైం పట్టింది. సో ఇప్పుడు దీన్ని గర్ల్ ఫ్రెండ్ నుంచి మొదలు పెట్టామన్నమాట. అదేలే బాగా. అంటే నువ్వు మిస్ అయిపోయిన ఫీలింగ్ మాకు. అంటే సినిమా రిలీజ్ ఉంటే బయటకు వస్తాను సార్, లేకపోతే షూటింగ్ వెళ్ళిపోతాను అంత. అదేలే, అంటే యు ఆర్ నాట్ అవైలబుల్ టు ద మీడియా. అంటే అవసరం ఉండదు కదా సార్. ఏముంది, సినిమా ఉంటే ఏమైనా చెప్పుకోవడానికి ఏమైనా ఉంటుంది, లేదంటే మరి ఏం చెప్దాం వచ్చి అని సినిమా రిలీజ్. అంటే నేను ఎప్పుడు ఒక ఇటీవల రోజుల్లో డెవలప్ అయిన ట్రెండ్ ఇది. ఏదైనా చెప్పడానికి ఉండాలి కదా సార్ అన్నప్పుడు గర్ల్ ఫ్రెండ్ గురించి ఏం చెప్తావు నువ్వు ఇప్పుడు? సినిమా గురించా? చాలా నచ్చిన స్క్రిప్ట్ సార్. అంటే ఈ స్క్రిప్ట్ వినినప్పుడు నాకేమనిపించింది అంటే, ఇలాంటి స్క్రిప్ట్ ప్రతిరోజు దొరకదు మనకి. మేబీ ఐ వుడ్ సే వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ అని కూడా. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి అ రాంగ్ స్టేట్మెంట్ టు మేక్. బికాజ్ ఇలాంటి సినిమా నాట్ జస్ట్ ఫర్ అన్ ఎంటర్టైన్మెంట్. ఇలాంటి సినిమా ఒక థాట్ ప్రొవోకింగ్ సినిమా అనమాట. ఈ టైంకి చాలా అవసరం ఉన్న సినిమా అనమాట. సో నేను స్క్రిప్ట్ చదివినప్పుడు ఈ క్యారెక్టర్ గురించి వర్క్ చేయడానికి స్టార్ట్ చేసినప్పుడు, విక్రమ్ గురించి, ఐ ఫెల్ట్ ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అని అనిపించింది సార్. అంటే నేను మీ డైరెక్టర్ని అడిగాను, ప్రొడ్యూసర్ని అడిగాను. నువ్వన్నా ఇప్పుడు ఈ బర్నింగ్ టాపిక్ లేదా బర్నింగ్ ఇష్యూ సొసైటీలో, ఆడపిల్లలకి, గర్ల్స్ అండ్ బాయ్స్ అండ్ బ్యాక్ పేరెంట్స్. ఓకే. సో దాన్ని మీ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ దాన్ని ఏమి ఎక్కువగా చెప్పలేదు. ఓకే. దాన్ని వాళ్ళు దాచి పెట్టారు. ఓకే. అసలు ఏంటి ఆ పాయింట్? అంటే ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారే చెప్పలేదంటే నేను యాక్టర్ సార్, నేను ఎలా చెప్పగలను? అంటే మీరే నాకు ఒక హింట్ ఇచ్చేసారు. ప్రొడ్యూసర్ డైరెక్టర్ చెప్పలేదు, నేను ఆనెస్ట్ గా చెప్తున్నా కదా. ఎందుకంటే నేను అడిగింది ఏంటంటే, ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమించుకుంటున్నారు, ఏదో రిలేషన్షిప్ అంటున్నారు, టెక్స్టేషన్షిప్ అంటున్నారు, తర్వాత డేటింగ్ అంటున్నారు, రకరకాల గొడవలు. అంటే అదర్ దాన్ మ్యారేజ్ ఇవన్నీ చాలా. మ్యారేజ్ ఫైనల్గా మెటీరియలైజ్ అవుతుందో లేదో ఎవరికి తెలియదు, బట్ ఇవన్నీ మాత్రం మార్కెట్లో బాగా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అటు వాటి మీద అటాక్ ఈ సినిమా? అలా ఏం లేదు సార్. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ టచ్ దట్ కైండ్ ఆఫ్ పార్ట్. ఐ థింక్ ఇట్ హ్యాస్ మోర్ ఓవర్ ఇంటర్నల్ ఎమోషన్ అన్నమాట. మీ లోపల ఏమవుతుంది, మీ లోపల ఉన్న కన్ఫ్యూజన్స్, మీ లోపల ఉన్న ఏమంటారు, ఒక రకంగా ఫీలింగ్ ఉంటుంది కదా, హెవీ ఫీలింగ్. లేకపోతే కొన్ని విషయాలు ఉంటాయి మనం ఎవరితో బయటకు వచ్చి చెప్పడం, అది చెప్పడానికి అవ్వదు కూడా. సో మనం చాలా పర్సనల్ ఫ్రెండ్స్, చాలా క్లోజ్ ఫ్రెండ్స్, అది కూడా అన్ని ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోవడానికి అవ్వదు. సో అలాంటి విషయాన్ని టచ్ చేసాం, కానీ మీరు చెప్తున్న విషయం గురించి కాదు. అది కాదు. సో అంటే ఇప్పుడు నిజంగానే అది కూడా మంచి పాయింట్. ఎందుకంటే చాలా విషయాలు ఈ రోజున యూత్ బాగా అంటే టూ పర్సనల్గా తీసుకుంటున్నారు. ఇట్ హ్యాస్ సంథింగ్ టు డూ ఇంటర్నల్లీ. వాళ్ళు ఎక్కువ స్టాక్ బయటకు ఎక్స్ప్రెస్ చేయలేరు. ఏది కూడా ఏమి ఎక్స్ప్రెస్ చేస్తారు మామూలుగా? నేను ఐ లవ్ దట్ గర్ల్ ఆర్ ఐ లవ్ దిస్ బాయ్ అన్నది ఒకటి.
బట్ ఆ లవ్ వరకు వచ్చిందో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంది కదా ప్రజెంట్ అంటే ట్రెండ్. ఇప్పుడు ఈ సినిమా ఏమవుతుంది, లవ్ చేసిన తర్వాత కూడా ఒక్కొక్కసారి హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు సే ఎస్, ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు సే నో. సో దట్ ఈస్ లైక్ ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్, వన్ ఆఫ్ ద థింగ్ నో అని చెప్పడం ఎలాగ చెప్పడం కూడా అంతే ఇంపార్టెంట్ లైఫ్, ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ నో చెప్పడం లైఫ్ లో. కింద నాకేమనిపిస్తుంది అంటే నో చెప్పడం చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో, కష్టం కూడా. సో బట్ వెన్ యూ సే నో ద లైఫ్ చేంజెస్, వెన్ యూ సే యూ కాంట్ టేక్ ఇట్ ఎనీ మోర్ లైఫ్ చేంజెస్. అది భరిస్తూనే వెళ్తుంటే అది ఎలా అయిపోతుందంటే మన లైఫ్ అంటే ఇలానే మనం భరించాలి, ఇదన్నీ ఇది ఇలాగే ఉండాలి, అమ్మాయిలు అంటే ఇలాగే ఉండాలి అని ఒక రకంగా ఉంటుంది కదా. ఐ థింక్ వన్స్ యూ స్టార్ట్ టేకింగ్ డెసిషన్స్ ఫర్ యూ, మీరు మీ చేతులకు తీసుకున్నప్పుడు డెసిషన్ లేదు నాకు ఇది అవ్వదు, నాకు ఇది వద్దు, నా లైఫ్లో నాకు ఏం కావాలని నాకు తెలుసు అని తీసుకున్నప్పుడు ఏమవుతుంది. అలాంటి విషయం గురించి మాట్లాడాం మనం సినిమాలో. ఓకే ఓకే. అంటే ఇప్పుడు యాజ్ ఎ బాయ్ ఆఫ్ దిస్ జనరేషన్ నువ్వు కామెంట్ చేయాలి అంటే ప్రజెంట్ అమ్మాయిలు అబ్బాయిలు ఇందాక నేను అన్నట్టుగా రిలేషన్షిప్స్ కానీ లేకపోతే టెక్స్టేషన్షిప్స్ డేటింగ్స్ వీటి మీద కామెంట్ చేయాలంటే నువ్వు హౌ డూ యూ కామెంట్ ఆన్ దిస్? ఐ డోంట్ వాంట్ టు కామెంట్ సార్, బికాస్ వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం. అంటే కామెంట్ అంటే ఐ నో కామెంట్ హ్యాస్ టూ షేడ్స్. అంటే క్రిటిసిజం యాంగిల్ ఒకటి, జనరల్ ఎనాలిసిస్ ఒకటి. కామెంట్లో 2 యాంగిల్స్ ఉన్నాయి. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు క్రిటిసైజ్, ఓకే, ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ యువర్ అబ్జర్వేషన్ ఆన్ దట్. జనరల్గా ఐ డోంట్ నో సార్, దెర్ ఇస్ అంత గొప్పగా అబ్జర్వ్ ఏం చేయలేదు నేను. బట్ యాజ్ యూ సెడ్ దేర్ ఆర్ సర్టన్ నేమ్స్ ఫర్ certain things now, like there are so many names and I don't understand that. Generally me, I am a Gen Z kid. No, I'm not a Gen Z kid, I'm sorry. You're not a Gen Z kid? No, I'm not a Gen Z kid. I am 95 born, so millennial, correct, that kid I am. That's what I don't even like. అంటే నువ్వు కొంచెం ఓల్డ్ మోడల్. కొంచెం ఓల్డ్ మోడల్, అవును. అంటే థాట్ కొంచెం ఓల్డ్ మోడల్ లాగా ఉంటుంది. బట్ లుక్ కి థాట్ కి తేడా కొంచెం. అంటే నేను జెన్జీ కిడ్ లాగా కనిపిస్తున్నాను మీకు? ఎస్. అవునా? ఎస్. సూపర్. అయితే దానిలో ఏముంది, ఇట్ మే బి ఏ కాంప్లిమెంట్ బట్ స్టిల్ ఇట్ ఇస్ ఎ ట్రూత్. Okay, thank you. You are looking like a Gen Z. But yeah, I don't connect with those kind of things. I'll not understand only those kind of things. అదే చాలా మందికి అర్థం కావట్లేదు నాకు అది. అయితే ఇందులోని ఇప్పుడు అంటే మనం చాలా నేకెడ్గా మాట్లాడుకుందాం. నువ్వేమీ అంత ఎస్టాబ్లిష్డ్ హీరో కాదు. ఓకే, యు ఆర్ ఫైనెస్ట్ యాక్టర్. దసరాలో ఫెంటాస్టిక్గా చేసావు నువ్వు. అంటే ఈ కుర్రాడు ఎవడో యాడ్ చేశాడు అనే ఒక రికగ్నిషన్ నీకు దసరాతో చాలా గొప్పగా వచ్చింది, రైట్? కరెక్ట్. బట్ యాజ్ ఎ హీరోగా ఒక సినిమాకి ఒక ప్రొటగనిస్ట్గా చేస్తాడంటే మన దీక్షిత్ సినిమా వస్తుంది అన్నంత ఇమేజ్ నీకు లేదు, రైట్? కరెక్ట్. ఒప్పుకుంటావా? ఎస్, ఆఫ్ కోర్స్. ప్రాక్టికలీ దీక్షిత్ సినిమా వస్తుంది, దీక్షిత్ సినిమా నేను చూడాలి, వెళ్ళి దీక్షిత్ సినిమా కోసం వెయిట్ చూస్తున్నానని మోస్ట్లీ ద క్రౌడ్ వాట్ దే థింక్ లైక్ దట్ ఈస్ వెరీ లెస్. అంటే బికాస్ ఆఫ్ ఐ డిడ్ వాట్ ఎవర్ ఐ డిడ్ ఇన్ కర్ణాటక, ద సీరియల్స్ ఆర్ సినిమా దియా ఇదన్నీ చేసి, ఇప్పుడు లాస్ట్ బ్లింక్ వాజ్ ఎ హ్యూజ్ హిట్ దేర్ విచ్ ట్రావెల్డ్ టిల్ హియర్. సో నేను చేస్తున్న సినిమాను చూసుకొని సినిమా చూడాలి, వీడు చేస్తే వేరే రకంగా ఉంటుంది అని ఒక థాట్ ఇప్పుడు వస్తున్నాయి, మెల్లమెల్లగా వస్తున్నాయి. అండ్ సినిమాలు చూడాలని కూడా ఉంది. ఐ థింక్ దట్ టేక్స్ టైం అనుకుంటా సార్. నేను వచ్చిన వెంటనే అలాంటిది కావాలి నాకు అని అనుకుంటేనే అది ప్రాబ్లం. వచ్చిన 1-2 సినిమాలని నా సినిమా చూడడానికి అందరూ రావాలి, నేను స్టార్ లాగా ఫీల్ అవ్వాలి అని అనుకుంటేనే ప్రాబ్లం అనుకుంటా. ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్ స్టెప్ బై స్టెప్. ఫస్ట్ యాజ్ యూ సెడ్ ఎవడ్రా వీడు దసరాలో ఇలా చేశాడు అని అనిపించే వాళ్ళకి, తర్వాత వెళ్ళి దియాలో చూస్తే ఓ వీడిద్దరు ఒక్కడేనా అని అనిపించింది. చాలా మంది చెప్పారు నాకు, అంటే దియాలు మిమ్మల్ని చూసాం మనం కానీ దసరాలో గుర్తుపట్టకపోయామని, మీరే చేశారు దసరాలో కూడా అని నాకు తెలియదు. అండ్ వెన్ వీ మెట్ యూ సెడ్ యు ఆర్ కమింగ్ విత్ అ బ్యాంగ్, నైస్ ఫిల్మ్, గర్ల్ ఫ్రెండ్లో వస్తున్నావు మంచిగా. ఐ థింక్ దిస్ ఈజ్ అ స్టెప్ బై స్టెప్ గ్రోయింగ్ అనుకుంటా నేను. ఐ సీ ఇట్ దట్ వే బికాస్ పీపుల్ ఫస్ట్, నాకు నా టీచర్ ఎప్పుడూ చెప్పారు ఏమంటే ఫస్ట్ ఒక ఇన్సల్ట్ ఉంటుంది కెరియర్ స్టార్టింగ్ చేసినప్పుడు, అవమానం. నీకుందా? చాలా ఉన్నాయి. ఇట్స్ బీన్ 11 years దట్ ఐ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ. 11 years అయింది. కన్నడలోనా తెలుగులోనా ఎక్కడైనా నీకు ఒక అవమానం ఉంటుంది. దట్ ఈస్ నాట్, అండ్ ఐఎమ్ నాట్ మేకింగ్ ఇట్ అ లార్జర్ థింగ్. అవమానం చేశారు, కామన్ థింగ్. ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. ఇన్ ఎ కెరియర్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. సో అవమానం ఉంటుంది ఫస్ట్.
తర్వాత మీరు మీ పని చేయడానికి స్టార్ట్ చేసినప్పుడు మీరు ఏదో చిన్న చిన్న మంచిగా పని చేస్తున్నప్పుడు ఒక అనుమానం ఉంటుంది, మనోడు చేస్తాడా, ఏదో చేస్తున్నాడేమో, ఏమో చేస్తున్నాగా కనపడుతుందేమో అనుమానం ఉంటుంది. తర్వాత సన్మానం వస్తుంది. అవమానం, అనుమానం, సన్మానం. సన్మానం తర్వాత వస్తుంది. బ్రహ్మాండంగా అసలు ఇప్పటి వరకు ఎవరు కోయిన్ చేయలేదు ఇలాంటి మాట, ఎక్కడ వెళ్ళలేదు నేను. ఓకే, సో అప్పుడు అవమానం, అనుమానం, సన్మానం. సన్మానం లాస్ట్ లో వస్తుంది. దానికి టైం కావాలి. పీపుల్ షుడ్ హ్యావ్ అ కాన్ఫిడెన్స్ ఆన్ మీ టు అక్సెప్ట్ దట్ ఓకే దిస్ గై కెన్ డూ సంథింగ్, వీ హ్యావ్ టు గో వాచ్ హిస్ ఫిల్మ్ ఫర్ ద ఫస్ట్ డే ఫస్ట్ షో. అంటే నేను ఏదైనా చెయ్యాలి కదా, నా సినిమాలు అలా ఉండాలి, నాకు చేసిన క్యారెక్టర్స్ అలా ఉండాలి. అది ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఓవర్ నైట్. బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ సే ఒక్క ఫ్రైడే అన్నీ మారిపోతుంది, ఒక్క మంచి ఫ్రైడే వస్తే దొరికితే సినిమాలో లైఫ్ మారిపోతుందని. ఇట్స్ నాట్ అబౌట్ వన్ ఫ్రైడే. టు గెట్ దట్ వన్ ఫ్రైడే వీ షుడ్ వెయిట్ ఫర్ సో మెనీ ఫ్రైడేస్. అది ఎవరు చూడరు, ఆ ఒక్క ఫ్రైడే మాత్రం అందరూ చూస్తారు. బట్ ఇట్ డజంట్ హ్యాపెన్ ఓవర్ నైట్. అంటే నువ్వు టెక్నికల్గా మాట్లాడుకుంటే ఇప్పుడు నీ ఇంటర్వ్యూ చూసిన నీ తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన కుర్రాళ్ళు ఎంతమంది ఉంటారు, చాలా ఆ ఉంటాయి. యాక్టర్స్ అవ్వాలని, హీరోలు అవ్వాలని, డైరెక్టర్లు అవ్వాలని. ఇలా ఈ 11 ఏళ్లలో నీకు అసలు వాట్ ఈస్ ది అది చాలా స్టాపింగ్ బ్లాక్ ఏంటి, స్టంబ్లింగ్ బ్లాక్ అంటే అసలు నిన్ను అంత తొందరగా నువ్వు కెరీర్లోని ఫ్లరిష్ అవ్వడానికి కానీ, సక్సెస్ అవ్వడానికి కానీ సపోర్ట్ అవ్వలేదా? అంటే సపోర్ట్ అవ్వలేదు. ప్లేస్ ఐ కమ్ ఫ్రమ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్. నేను ఇప్పుడు ఏది చేస్తున్న సినిమా కానీ, చేస్తున్న క్యారెక్టర్స్ కానీ, లేకపోతే కన్నడ నుంచి తెలుగు ఎలా వచ్చాను, ఇదన్నీ మై హార్డ్ వర్క్ అనమాట. బిట్ బై బిట్ నాని సార్ చెప్తారు కదా, ఒక్కొక్కటే బ్రిక్ వేసుకొని వెళ్తున్నాను, ఒక్కసారి చూస్తే అది ఒక వాల్ లాగా కనపడుతుందని. నేను మోస్ట్లీ ఐఎమ్ ఆల్సో ఇన్ దట్ జర్నీ వేర్ ఐఎమ్ పుటింగ్ లైక్, కొంతమంది చెప్తారు వీ షుడ్ టేక్ అ స్టేర్ కేస్ నాట్ అ లిఫ్ట్ అని. స్టేర్ కేస్ తీసుకొని మెల్లగా వెళ్ళాలని. నా లైఫ్లో ఏమంటే స్టేర్ కేస్ కూడా లేదు, స్టేర్ కేస్ కూడా నేనే కన్స్ట్రక్ట్ చేయాలి. ఆ స్టేర్ కేస్ నేనే కన్స్ట్రక్ట్ చేసుకొని నేను వెళ్ళాలి పైకి, ఒక్కొక్క స్టెప్ తీసుకొని. సో దట్ టేక్స్ టైం. దట్ టుక్ దిస్ 11 years. అంటే మీరు చెప్పినట్టే దసరా నుంచి ఒక మంచి ఫేమ్ వచ్చింది. దసరా ఫస్ట్ ఫిల్మ్ అంటారు, బట్ తెలుగులో దసరా కాదు నా ఫస్ట్ ఫిల్మ్. దసరా ముందు 3 సినిమా చేశాను నేను. నో వన్ రికగ్నైజ్ దట్ ఫిల్మ్, బట్ బికాస్ ఐ డిడ్ దోస్ ఫిల్మ్ ఐ కుడ్ డూ దసరా. సో దట్ ఈస్ ఐ థింక్ కరెక్ట్. యా, ఇట్ టేక్స్ టైం. అండ్ నేను అలా ఎక్స్పెక్ట్ కూడా చేయను, ఒక్క సినిమాలోనే ఒక్క నైట్లోనే నేను స్టార్ అయిపోవాలి, జనం అందరూ నన్ను గుర్తుంచుకోవాలి. నౌ ఐ ఫీల్ దట్ నౌ ఐ హవ్ డన్ ఎనఫ్ ఫిల్మ్స్, ఎనఫ్ క్యారెక్టర్స్ వేర్ ఐఎమ్ కాన్స్టెంట్లీ వర్కింగ్ ఆన్ డూయింగ్ గుడ్ ఫిల్మ్స్. I think now people might start recognizing me after Girlfriend. People might come to theaters looking at something like, okay, మనం ఏదో చేస్తున్నాడు, వేరే రకంగా ఉంటుంది వీళ్ళ సినిమా అని రావచ్చేమో నెక్స్ట్ థియేటర్. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దాట్. గుడ్. కానీ అంటే నాకెవరు లేరు ఇండస్ట్రీలోని అని అన్నావు కదా, అసలు ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు సినిమాల వైపు ఎందుకు వచ్చావు నువ్వు? నేను పార్ట్ టైం జాబ్ కోసం వచ్చాను సినిమాకి. పార్ట్ టైం జాబ్ ఏంటి? ఐ యూస్ టు వర్క్ ఫ్రమ్ వెన్ ఐ వాజ్ 14. నేను 14 ఉన్నప్పుడే వర్క్ స్టార్ట్ చేశాను. సో అలా ఉన్నప్పుడు నేను వర్క్ చేస్తున్న హోటల్లో ఒకసారి ఆ హోటల్ క్లోజ్ అయిపోయింది డ్యూ టు సమ్ రీజన్స్. అప్పుడు నేను లా చేస్తున్నాను, ఫస్ట్ ఇయర్లో ఉన్నాను. అప్పుడు నేను సరే పార్ట్ టైం జాబ్ వెతుకుతున్నాను. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, నాకు జిమ్కి వెళ్ళాలని, అంటే జిమ్కి వెళ్తున్నాను అప్పుడే. ఐ వాజ్ గోయింగ్ టు జిమ్ ఫ్రమ్ 8th standard. సో ఫస్ట్ ఇయర్ డిగ్రీలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, వాడు జూనియర్ ఆర్టిస్ట్ అనమాట సినిమాలో. నీకు కావాల్సిన డబ్బులు ఏముందో అది నువ్వు ఒక 1 week కాలేజ్కి బంక్ కొడితే నువ్వు సెట్కి వచ్చేస్తే నీకు దొరుకుతుంది. నీకు ఎలాగో పార్ట్ టైం జాబ్లో నీ టైం సెట్ అవ్వట్లేదు, నీ కాలేజ్ టైము ప్లస్ పార్ట్ టైం జాబ్ టైం సెట్ అవ్వట్లేదు, వచ్చేసే ఒక 1 week బంక్ కొట్టేసి 1 monthలో నీకు కావాల్సిన డబ్బులు వచ్చేస్తే. నేను అలా వచ్చాను ఇండస్ట్రీకి. ఇట్స్ ఎ డెస్టినీ ఫర్ మీ కమింగ్ టు అన్ ఇండస్ట్రీ. ఓకే. సో ఇక్కడ వచ్చిన తర్వాత యాక్టింగ్ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఇట్ ఫెల్ట్ ఐ బిలాంగ్ హియర్. నేను అక్కడ అది చాలా నువ్వు సింపుల్గా రోల్ డౌన్ చేసేస్తున్నావు. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ ఫర్ థింగ్స్ టు హ్యాపెన్. మోర్ ఇంపార్టెంట్లీ సినిమా ఇండస్ట్రీలో. కరెక్ట్. ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళావా? లేదు, జూనియర్ ఆర్టిస్ట్గా ఒక సెట్కి వెళ్ళాను. సెట్లో చూశాను ఎలా ఉంటుంది. నేను ఎప్పుడు సినిమా చూడలేదు, ఎప్పుడు సినిమా ఎలా అవుతుందని చూడలేదు. సో ఒకసారి వాళ్ళతో వెళ్ళి నేను ఎలా ఏంటి అని చూశాను ఒకసారి. తర్వాత అనిపించింది ఇది నా వల్ల కాదులే, ఇది నాకు మోస్ట్లీ ఇది అవ్వదు అని అనుకున్నాను. ఎవరు షూటింగ్కి వెళ్ళావు నువ్వు? శివಣ್ణ సార్ సినిమా షూటింగ్కి. శివరాజ్ కుమార్. ఎస్. ఓకే. సార్ సినిమా షూటింగ్కి వెళ్ళాను. సో వెళ్ళినప్పుడు అక్కడ చాలా జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. ఒక స్పోర్ట్స్ ఫిల్మ్ అనమాట అది. సో చాలా మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, ఏదో స్పోర్ట్స్ సీక్వెన్స్ జరుగుతుంది. సో చూసిన తర్వాత అనుకున్నాను ఇది నా వల్ల కాదులే అని. ఫ్రెండ్స్ ఉంటారు కదా పక్కన, ఒక్కసారి నేను ఇలా చూస్తున్నాను రా అని చెప్పిన తర్వాత వాళ్ళు ఒక పుష్ ఇస్తారు, లేదురా నీతో అవుతుంది, నువ్వు కొంచెం ట్రై చెయ్యి, మంచిగా ఉన్నావు, చూడడానికి కూడా అవుతుంది
వాళ్ళందరూ పుష్ చేశారు. Oh. తర్వాత ఫిలిం స్కూల్ వచ్చి జాయిన్ అయ్యాను. ఫిలిం స్కూల్ వచ్చి జాయిన్ అయినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే అప్పుడు కూడా చాలా, అంటే నేను చెప్తుంటే ఐ థింక్ దిస్ ఎపిసోడ్ విల్ గో ఫర్ 2.5 3 hours. No, not necessarily. So yeah, few things happened. Then I met my teacher there, Usha Bhandari. She changed my life anamata. ఎలా? Why the kind of actor I have become, the kind of person I have become, all credit goes to her. Okay. Because I'm not a born actor, I'm a trained actor. I would proudly say that. So she taught me acting. Okay. And she said like oka actor tho em expect chestaru industry nunchi, because she is an actress. She worked in industry for 35 years. She's been in the industry from 35 years. What is her name? Usha Bhandari. Usha Bhandari. Yes. So even today నేను ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు కూడా నేను ఏదైనా ఒక స్క్రిప్ట్ వస్తే, ఏదైనా క్యారెక్టర్ వస్తే నేను మొత్తం చదివి నేను ఓకే నేను ఇది చేస్తాను అని నేను ఫిక్స్ అయినప్పుడు అమ్మతో అడుగుతా, లేకపోతే ఇలా ఫిక్స్ అయ్యా నేను ఇది చేయాలని, మీకేమనిపిస్తుంది అని. లేకపోతే ఏదో ఒక క్యారెక్టర్ నేను మొత్తం రెడీ అయ్యి అమ్మతో వెళ్తా, నేను ఇలా రెడీ అయ్యాను, డూ యూ హ్యావ్ ఎనీ ఇన్పుట్స్ టు గివ్ అంట. ఆవిడ వద్దంటే మనస్సా? ఆలోచిస్తా. ఐ విల్ డెఫినెట్లీ గివ్ 2-3 థాట్స్. I think very, very serious thought I'll give if she's saying no. Because most of the time, till today, I think we are on the same page. Okay. తర్వాత అంటే మీ ఫ్యామిలీకి సినిమా ఇండస్ట్రీకి ఏ రకమైన ఇది లేదు. వాట్ ఈస్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? Family background, my mom is a single working woman. She looked after us. చాలా కష్టపడింది అమ్మ. So she wanted us to study and all that. But when I went and said సినిమాకి వెళ్తున్నాను అన్నప్పుడు కూడా అమ్మ ఏం చెప్పలేదు. అవునా నీకు అనిపిస్తుందా, నువ్వు ఏమైనా చేస్తావు అక్కడ అని అనిపిస్తుందమ్మా అంటే సరే వెళ్ళు అని. సో షీ టుక్ కేర్ ఆఫ్ us. And now I think from past 7-8 years I'm taking care of my house. Great. It's like నేను ఇప్పుడు చెప్తా, ఇండస్ట్రీలో వర్క్ చేసే నేను నా ఇంట్లో చూసుకుంటున్నాను. నాకు ఇంకొక సెకండరీ ఇన్కమ్ లేదు. దట్ బ్యాడ్లీ ఐ వాంట్ యాక్టింగ్, దట్ బ్యాడ్లీ ఐ వాంట్ సినిమాస్. సో అందుకే నేను మోస్ట్లీ సర్వైవ్ అవుతున్నాను ఇక్కడ. Fantastic. మా నెసెసిటీ ఇస్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. కరెక్ట్. సో అంటే ఫాదరు నో, హీ హ్యాస్ హిస్ ఓన్ థింగ్స్. కొంచెం హీ వాజ్ లాస్ విత్ బిజినెస్ అండ్ ఆల్. హీ హ్యాడ్ హిస్ ఓన్ థింగ్స్. హీ వాజ్ కొంచెం he was away. He was in his hometown. He was on his own things. He is not with you. Now he is. Yeah. Now అంటే నువ్వు సక్సెస్ I'm అయ్యాక taking care of. No, I wouldn't put it in that way. It looks very bad. నేను సక్సెస్ అయ్యాక వచ్చారని కాదు. అందరికి ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది. అందరూ లాస్ని లేకపోతే మనం ఓడిపోతే ఒక్కొక్క రకంగా తీసుకుంటాం. సో హీ హాస్ టుకెన్ ఇట్ ఇన్ సమ్ వే. హీ వాజ్ హ్యావింగ్ హిజ్ ఓన్ థింగ్స్. సో ఐ వుడ్ పుట్ ఇట్ దేర్ అండ్ ఎండ్ ఇట్ దేర్. So now I can take care of everyone. I have that capability to take care of people. So I'm taking care of everyone. Good. విజయవంతమైన కొడుకు కథ. No hard feelings about anyone. Good. అంటే you're a positive person. Yeah, అంతే. అంటే బికాజ్ నాకు అప్పుడు చెప్పాను కదా మీకు, అప్పుడు ఎవరైనా ఏమైనా చెప్తే కూడా నాకు అవమానం అని చెప్పాను కదా. I believe that they all did that because I'm here. Like they all did. And because of that, I'm here today. If they haven't done that, I wouldn't have been here. అదే మీ and also when I sat there and see certain things, అంటే నేను సెట్లో కొన్ని విషయాలు అయింది, సెట్లో కొన్ని విషయాలు చెప్పారు నాకు, అంటే ఏంటి అలా ఇలా అని అది అయింది. బట్ ఆయన షూస్లో చూస్తే వాళ్ళు నాలాగా 10 మంది 100 పీపుల్ని చూస్తారు ప్రతిరోజు. 100 యాక్టర్స్ కమ్ హియర్, దే ఆల్ వాంట్ టు బికమ్ స్టార్స్, దే ఆల్ వాంట్ టు బికమ్ యాక్టర్స్. అండ్ అలాంటి వాళ్ళు చాలా మంది చూస్తారు. నాకు గొప్పగా ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా? నేనేం ప్రూవ్ చేయలేదు కదా, ఇంకా గొప్పగా ఎందుకు ఇవ్వాలి నాకు? ఐ థింక్ వీ హ్యావ్ టు రియలైజ్ దట్ రెస్పెక్ట్ ఈజ్ సంథింగ్ వీ షుడెంట్ బి ఆస్కింగ్. మన పని చూసుకొని అది రావాలి, వస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయాలి. పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ వాట్ ఐ ఫీల్. అండ్ ఐ హ్యావ్ నో హార్డ్ ఫీలింగ్స్ అబౌట్ విత్ ఎనీవన్ లైక్ దట్. ఓ బట్ దట్ ఈస్ ద రీజన్ నువ్వు 14 ఏళ్ల నుంచే వర్క్ చేశాను. I started working because amma is a single person. I wanted to support my things అన్నమాట. సో అట్లీస్ట్ నా థింగ్స్ని నేను చూసుకుంటే కొంచెం బాధ తక్కువ అవుతుంది కదా, అంటే ఆవిడకి బర్డెన్ తక్కువ, కొంచెం తక్కువ అవుతుంది కదా. సో దట్ ఈస్ మై థాట్ ప్రాసెస్. గ్రేట్, రియల్లీ గ్రేట్, రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ. యు ఆర్ ఎ హీరో ఇన్ లైఫ్. నౌ ఈ హీరో అవడం పెద్ద కష్టం కాదు. హిట్ పడితే హీరో నువ్వు. థ్యాంక్ యూ. గర్ల్ ఫ్రెండ్తో హీరో అంటే నేను అసలు ఇందాక నేను ఈ పాయింట్ స్టార్ట్ చేసింది ఎక్కడంటే, అంటే నువ్వు ఒక ఐడెంటిఫైడ్, సెలబ్రేటెడ్, క్రౌడ్ పుల్లింగ్ హీరో ఇంకా కాదు కదా అన్న పాయింట్ నేను ఎందుకు ఎత్తానంటే, నువ్వు యాక్ట్ చేస్తున్న
హీరోయిన్ ఇండియాలోనే ఆ అమ్మాయి పేరు చెప్తే ఇప్పుడు షాకు రష్మిక మందన అంటే చచ్చిపోతారు యూత్ అంతా. కరెక్ట్ కదా, ఇన్ ఆల్ లాంగ్వేజెస్. I think in this film she is the crowd puller. I honestly say that she is the crowd puller. దట్స్ ఓకే, దట్ ఈస్ ఎవ్రీబడి నోస్, Yeah. దట్ ఎవ్రీబడి నోస్. మీ డైరెక్టర్ మీ ప్రొడ్యూసర్ కూడా మళ్ళీ అదే చెప్తున్నారు, వాళ్ళు కూడా అదే చెప్పారు ఆ పాయింట్. బట్ నేను అడుగుతున్నది ఏంటంటే, అసలు నువ్వు మ్యాచ్ చేసేటప్పుడు, లవ్ చేసేటప్పుడు సీన్స్లో, లేకపోతే ఒక ఇమోషనల్ సీన్ యాక్ట్ చేసేటప్పుడు, లేకపోతే ఒక రెబ్యూకల్ మని బరస్ట్ అవుతున్న సీన్స్లో, అలాంటి సీన్స్ చేసేటప్పుడు అసలు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? అమ్మాయి ఏమో పక్కన ఐకన్ స్టార్ అల్లు అర్జున్తో పక్కన, అక్కడ కట్ చేస్తే సందీప్ రెడ్డి వంగ యానిమల్లో అక్కడ, అలాగుంది కదా. వాట్ ఈజ్ యువర్ కెమిస్ట్రీ విత్ హెర్ దీక్షిత్? అంటే సార్ నాకు ఎప్పుడూ అలా అనిపించలేదు సార్. ఒక స్టార్తో నేను యాక్ట్ చేస్తున్నాను, ఒక సూపర్ స్టార్తో యాక్ట్ చేస్తున్నాను అంటే నేను కొంచెం చూసుకోవాలి, ఇలాంటిది ఎప్పుడు అనిపించలేదు. బికాస్ షీ కంఫర్టెడ్, షీ గేవ్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ కంఫర్టబుల్, అండ్ ఐ నెవర్ ఫెల్ట్ లైక్ షీ ఈజ్ అ స్టార్. ఒకటి ఐ థింక్ థ్యాంక్స్ టు రష్మిక, నేను ఇప్పుడు నా క్యారెక్టర్ని ఎలా చేశాను, ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ అవుతుంది, అందరికీ నచ్చుతుందంటే వన్ ఆఫ్ ద రీజన్స్ ఈజ్ ఆల్సో రష్మిక. బికాస్ యాజ్ అ కో ఆర్టిస్ట్ షీ మేడ్ మీ వెరీ వెరీ కంఫర్టబుల్ ఒకటి. అండ్ ఏదో ఒకసారి ఐఎమ్ అ ప్రొఫెషనల్ యాక్టర్, ఒక కాన్షియస్నెస్ ఉంటుంది, ఒక నర్వస్నెస్ ఉంటుంది, కానీ ఒక్కసారి నేను సెట్కి వస్తే నా ముందు ఎవరున్నా కూడా నా పని నేను చేస్తాను. ఐ హ్యావ్ కమ్ ఫర్ దాట్ అండ్ ఐఎమ్ అ ప్రొఫెషనల్ ఇన్ దాట్. సో నాకు ఇలాంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అంతా పట్టించుకోను నేను. సో సెట్లో ఉన్నప్పుడు ఐ యామ్ మై క్యారెక్టర్ అండ్ హూ ఎవర్ యాక్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఈజ్ దట్ క్యారెక్టర్. నా క్యారెక్టర్ ఎలా చూస్తుంది ఆ క్యారెక్టర్ని, నా క్యారెక్టర్ ఎలా మాట్లాడుతుంది వాళ్ళతో, ఆ క్యారెక్టర్తో, నేను అది మాత్రం ఆలోచిస్తా. వాళ్ళకున్న ఎక్స్టర్నల్ థింగ్స్ అయినా, నాకున్న ఎక్స్టర్నల్ థింగ్స్ అయినా నేను దాని గురించి పట్టించుకోను అండ్ ఆలోచించను కూడా. ఓకే, ఇది కూడా కరెక్టే, కావాలి, అది అవసరం, ఒక యాక్టర్ కదా అవసరం. ఎందుకంటే నీ లిబర్టీ నీకు ఉంటుంది అప్పుడు యాక్ట్ చేయడానికి. లేకపోతే ఎదురుగుండా ఏదో పుల్ ఉన్నట్టు, ఒక సింహం ఉన్నట్టు, ఒక ఏనుగు ఉన్నట్టు ఫీల్ అయితే కాన్షియస్నెస్ ఉంటుంది, అలర్ట్నెస్ ఉంటుంది. సెట్కి రాకముందు ఏ ప్రిపరేషన్ కావాలి దానికి అదన్నీ చేసుకుంటాను నేను. ఎందుకు రష్మిక వస్తుంది, ఎవరైనా, రష్మిక అయినా, ఇప్పుడు నాని సర్తో చేస్తున్నప్పుడు, దసరా చేస్తున్నప్పుడు కూడా ఆ కాన్షియస్నెస్ ఉంటుంది. ఓకే, నేను ఇలా నాని సర్తో యాక్ట్ చేయడానికి వెళ్తున్నాను, కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి, ఈరోజు రష్మికతో యాక్ట్ చేయడానికి వెళ్తున్నాను, కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. సో ఇంకా కొంచెం ఎక్కువ అలర్ట్గా, ఎక్కువ హోంవర్క్ చేసుకొని అన్ని రెడీ అయిపోతా. ఒక్కసారి వెన్ ఐ స్టెప్ ఇన్ టు సెట్, ఐ ఆమ్ దట్ క్యారెక్టర్ అండ్ ఐ డోంట్ మైండ్ హూ ఎవర్ ఐఎమ్ యాక్టింగ్ విత్. సో దట్స్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ ఐ విల్ మేక్ ఆర్ ఐ విల్ గో త్రూ బిఫోర్ గోయింగ్ టు ద సెట్. ఓకే, యాక్టర్గా నువ్వు నీ అప్లికేషన్ పర్ఫెక్ట్, కానీ నీలో ఒక ఫీల్ అంటే యాక్టర్గా, మనిషిగా, యాజ్ ఏ పర్సన్, అరే మనం అసలు రష్మిక మన పక్కన హీరోయిన్ అన్న ఒక రీమ్, ఒక ఫీల్ ఉంటే ఎక్కువ ప్లస్ అవుతుందేమో కదా నీ క్యారెక్టరైజేషన్కి, నీ పెర్ఫార్మెన్స్కిను. అది మిస్ అయితే, అది మిస్ అయినా పర్వాలేదా? నా హీరోయిన్ రష్మిక అలా నేను అది మోస్ట్లీ క్యారెక్టర్కి హెల్ప్ అవ్వదు. బికాస్ ద క్యారెక్టర్ షీ ఈస్ ప్లేయింగ్ యాజ్ అ భూమా అండ్ ద క్యారెక్టర్ ఐఎమ్ ప్లేయింగ్ ఫర్ విక్రమ్, ఐ షుడ్ లుక్ అట్ హర్ యాజ్ అ భూమా ఓన్లీ ఇన్ సర్టన్ థింగ్స్. అప్పుడే నాకు ఆ లేయర్స్, బికాస్ వెన్ షీ ఈస్ పర్ఫార్మింగ్ ఆల్సో, వెన్ ఐ సీ భూమా ఐ కెన్ పర్ఫార్మ్. రష్మిక ఇస్ అ వెరీ కాన్ఫిడెంట్ గర్ల్, బట్ భూమా ఈజ్ నాట్. Rashmika is very confident. Rashmika అంటే నో అని చెప్పలేని అమ్మాయి. Rashmika knows where to say yes, Rashmika knows where to say no, but Bhuma is not like that. Bhuma is not confident. నాకు భూమాలో ఉన్న సాఫ్ట్నెస్ నచ్చుతుంది, భూమాలో ఉన్న ఏమంటారు, వాట్ యు కాల్, నైవ్ నేచర్, అది నచ్చుతుంది, అమాయకురాలు, దట్ ఇన్నోసెన్స్, భూమాకున్న ఇన్నోసెన్స్, భూమాకున్న సైలెన్స్, అది విక్రమ్కి నచ్చుతుంది. So I go like that. I go with the characters. I don't go personally. That's what. When it comes personally, like cut ainapude, thanks Andy. It's Rashmika. I have respect towards Rashmika. That comes. But Bhuma, I love Bhuma. Vikram loves Bhuma. But Deekshit has respect towards Rashmika. It's a different things. They're different persons. But given a chance, అసలు రష్మికని ఒక యాక్ట్రెస్గా, బికాస్ నువ్వు అప్పుడే 11 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నావు. రష్మిక ఆల్సో ఈ రైజింగ్ టు దిస్ పాయింట్ ఆఫ్ స్టార్డమ్ లైఫ్లో, కెరీర్లో తను కూడా అప్పుడే చాలా రోజులుగా ట్రావెల్ అవుతుంది.
నువ్వు ఓ పక్కన ట్రావెల్ అవుతున్నావు. ఆ అమ్మాయి గ్రోత్, అమ్మాయి తాలూకు రేజ్ గురించి నువ్వు ఒక యాక్టర్గా, ఒక ప్రొఫెషనల్గా, నువ్వు కూడా స్ట్రగుల్ అవుతున్న ఒక ప్రొఫెషనల్గా రష్మిక రేజ్ని చూస్తే ఏమనిపిస్తుంది నీకు? నేను అమ్మాయితో వర్క్ చేసిన తర్వాత, అమ్మాయిని దగ్గర నుంచి అమ్మాయి వర్క్ ఎలా చేస్తుందని చూసిన తర్వాత, షీఈ్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్. నాకు ఒకే థాట్ వచ్చింది చాలా ఆనెస్ట్గా, ఈ అమ్మాయి స్టార్ అవ్వకపోతే దెన్ హూ డిజర్వ్ దిస్ టు బీ ఎ స్టార్? ఈ అమ్మాయికి షీ డిజర్వ్స్ ఎవ్రీ బిట్ ఆఫ్ సక్సెస్. ద వే షీ వర్క్స్, ద వే షీ పుట్స్ వర్క్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఐ థింక్ షీ డిజర్వ్స్ టు బీ ఎ స్టార్. ఈ అమ్మాయి అవ్వకపోతే ఇంకెవరు అవ్వాలి స్టార్? ఐ డోంట్ నో. సో షీ డిజర్వ్స్ ఎవ్రీ బిట్ ఆఫ్ సక్సెస్. దట్స్ వాట్ ఐ రియలీ ఫీల్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. గ్రేట్, గ్రేట్. అంటే ఇందాక నువ్వు మధ్యలో ఒక్క మాటలో రోల్ అయ్యావు, అది అమ్మాయికురాలు కంటెంట్ ఏమో నో అని చెప్పడం రావాలి. నో అని చెప్పడం కూడా చాలా మనకి ఏం ఇంపార్టెంట్. కావాలి అది అండర్స్టాండ్ చేసుకోవడం కావాలి. జనరల్గా ఏం కావాలనేది వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. ఓకే, ఇది ఎస్, ఇది నో, ఆ టేబుల్ కరెక్ట్గా ఉండాలన్నది నువ్వు ఇందాక సినిమా కంటెంట్ గురించి చెప్పినప్పుడు పాయింట్. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి నీ లవ్కు సంబంధించినంత వరకు నాట్ జస్ట్ లవ్, Bhuma as a Relationship. whole. No, not just relationship. That is what I am saying. I'm not just talking about relationship గురించి, విక్రమ్ గురించి ఇలా ఇంతే కాదు, మొత్తం యాజ్ అ హోల్ లైఫ్లో, అమ్మాయి లైఫ్లో నో చెప్పడం. ఎందుకంటే మరి అక్కడ ఫాదర్ డాటర్ ఈక్వేషన్ కూడా ఉంది ఈ సినిమాలో. ఇట్స్ నాట్ జస్ట్ అ లవ్ స్టోరీ, ఇట్స్ నాట్ జస్ట్ happens between Bhuma and Vikram. Of course, it is the main thing, but also there is an equation between Rao Ramesh Garu and Rashmika also. There is Rashmika. one more track as well. అవును, అదే నువ్వు ఎలాప్పుడు నువ్వేన్నాను రా అనే డైలాగ్ ఉంది కదా. Exactly. So And there are a but lot of boy- other aspects to the script. It's not just couples love story. Yes, it is. And also there is other. అంటే ఆ angle to అమ్మాయి it as well. ఫాదర్ కంట్రోల్లోని నలిగిపోతుంటే నువ్వు వెళ్ళి రక్షిస్తావు ఆ అమ్మాయిని. తెలియదు సార్, ఇప్పుడు ఏమైపోతుంది, ట్రైలర్ ఒక రకంగా వచ్చింది సార్. ట్రైలర్ ఒక కన్ఫ్యూజన్, క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. అంటే చాలా కష్టపడ్డారు దానికి. నేను చూశాను, డైరెక్టర్ అయినా, ప్రొడక్షన్ హౌస్ అయినా, ట్రైలర్కి ఒక 50 కట్స్ ట్రైలర్ చేశారు. 50 కట్స్ చేశారు ట్రైలర్, మోర్ దెన్ 50 కట్. అంటే అంత ప్యాషనెట్గా ఉన్నారు ఈ సినిమా మీద. దే ఆర్ సో ప్యాషనెట్ అబౌట్ ఫిల్మ్. నేను ఇప్పుడు కూర్చొని మీకు కొన్ని విషయాల్లో క్లారిటీ ఇచ్చేస్తే ఆ ట్రైలర్ చేసిన పనిని నేను కరెక్ట్. అయితే మీ డైరెక్టర్ నాతో అన్న మాట ఒకటి ఉన్నది, మేము చీట్ చేసాం సార్, ట్రైలర్ లో చీట్ చేసామని చెప్పాడు నాకు. కరెక్ట్. డైరెక్ట్ ట్రైలర్ లో మీకు ఏమైంది, ఆ ఇంటెన్స్ కనపడుతుంది, ఈ సినిమాలో కొంచెం వేరే రకంగా ఉంది అని అనిపిస్తుంది, అదన్నీ అనిపిస్తుంది, కానీ స్టోరీ యూ కాంట్ గెస్ ఇట్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద. అంటే నాకేమనిపించిందంటే ఇప్పుడు ఈ ఆడపిల్లలు బేసిక్ గానే ఒక కన్ఫ్యూజన్ లో ఉంటున్నారు. హూమ్ టు చూస్ అండ్ హూమ్ టు అవాయిడ్ అన్నది తెలియట్లేదు. ముందు కొన్నాళ్ళు మూవ్ అవుతున్నారు, తర్వాత బాయ్ బాయ్ అంటున్నారు, కొంతమంది హార్ట్ బ్రేక్స్ అంటున్నారు, కొంతమంది సూసైడ్లు అంటున్నారు. ఈ కన్ఫ్యూజన్ ఇవన్నీ పేరెంట్స్ నాలెడ్జ్లో ఉండట్లా, ఇవి చాలా వరకు పేరెంట్స్ నాలెడ్జ్ వరకు వెళ్ళట్లే. సో ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత ఇంకా ఆడపిల్లలందరూ ఫాదర్ని పట్టుకుని నీలాటోడిని పట్టుకొచ్చి ఇంట్లో గొడవలు గట్టా అవుతాయా? తెలియదు సార్, సినిమా చూసిన తర్వాత మీకే అర్థం అవుతుంది అది ఏంటని. ఆడపిల్లలు తీసుకొస్తారా లేకపోతే వాళ్ళే ఆడపిల్ల అయిపోతారా? అదే నీలాంటి నన్ను పట్టుకొచ్చి మా నాన్న తన్ను, మా నాన్న అంటే దిస్ వన్ మోర్ పర్స్పెక్టివ్ ఐఎమ్ లిస్నింగ్ టుడే. ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు వేరే వేరే పర్స్పెక్టివ్ చెప్పారు నాకు. ఇలా చూసినప్పుడు ఇలా అయిందండి, ఇది కొత్త పర్స్పెక్టివ్ మళ్ళీ నాకు కదా. మీరు చెప్తున్నది కొత్త పర్స్పెక్టివ్. ఇప్పుడు బాగుంది, ఇది కూడా బాగుంది, కదా, ఇది కూడా బాగుంది. సో ఇలాంటి కన్ఫ్యూజన్స్, ఇలాంటి ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసింది ట్రైలర్. ఐ థింక్ దిస్ కన్ఫ్యూజన్ అండ్ క్యూరియాసిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆడియన్స్ టు కమ్ వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్. అసలు వాటన్నిటికన్నా బేసిక్గా ఇంకో పాయింట్ ఉన్నది దీక్షిత్. నిన్ను ఈ సినిమాలో గర్ల్ ఫ్రెండ్లో నువ్వు హీరో అని డైరెక్టర్ నిన్ను సెలెక్ట్ చేసిన రోజున హీరోయిన్ ఎవరైనా అడిగావా? ముందే హీరోయిన్ లేదు, అన్నీ చెప్పారు. అంటే అసలు ఫస్ట్ వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్? అంటే అదే ఫోన్ చేశారు నాకు, ఫోన్ చేసి నేను ఇలా ఒక గర్ల్ ఫ్రెండ్ అని సినిమా చేస్తున్నా, గీత ఆర్ట్స్ చేస్తుంది అన్నారు. నేను సూపర్ అనుకున్నా. తర్వాత రష్మిక గారు ఈజ్ ద ఫీమేల్ లీడ్ అన్నారు. సో నేను నా నెక్స్ట్ క్వశ్చన్ నేనేం చేయాలి అని అడిగాను.
నేనేంటి నేనేం చేయాలి. అంటే రష్మికి అంత పెట్టేస్తారు మధ్యలో నేనేంటి పాట అలా పాడుతూ కాదు, వెనకాల రష్మిక హీరోయిన్ అయితే హీరో ఎవరో ఉంటారు, నేనేం చేయాలి అని అడిగాను నేను. దట్స్ వాట్ ఐమ్ ఆస్కింగ్. సో జనరల్గా అలా అంటే రష్మిక మీదే ఎక్కువ స్టోరీ డంప్ చేస్తారు. నో, నాట్ లైక్ దాట్. ఇట్స్ డిఫరెంట్. ఐ డోంట్ నో వాట్ ఈస్ గర్ల్ ఫ్రెండ్ ఆల్సో. స్టోరీ వినలేదు నేను ఇంకా. గర్ల్ ఫ్రెండ్ అని స్టోరీ ఉంది అంటే రష్మిక బట్ ఎట్ ఎ వెరీ మూమెంట్ ఫీమేల్ లీడ్ గా ఉన్నారు. ఎట్ ది వెరీ అవుట్ సెట్ అంటారు కదా, అంటే ఇలా జస్ట్ ఇలా స్టార్ట్ అవగానే రష్మిక మందాన హీరోయిన్, నువ్వు హీరో అని చెప్పగానే ఫస్ట్ నేను హీరోయిన్ అన్నప్పుడు ఏముంటది, నాకు 2 సీన్లు ఉంటాయి మొత్తం సినిమా అందరికి. ఫస్ట్ నేను అన్నాను యూ సెండ్ మీ అంటే నరేషన్ ఎప్పుడు తీసుకుంటాను, ఎప్పుడు ఈ డౌట్ తోనే. ఈ డౌట్ కాదు, అంటే నేను అక్కడ ఉండను లేను అది తెలియదు నాకు ఇంకా. ఐ డోంట్ జంప్ ఇన్ టు కన్క్లూజన్ సమ్ టైమ్స్ బికాస్ కొంచెం పేషెన్స్ ఉండాలన్నాను కదా అప్పుడే. దిస్ బికాస్ లెట్స్ సీ వాట్ ఈస్ దేర్ ఇన్ ద స్టోర్. బికాస్ సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఐ టెల్ యూ, కొన్ని సినిమాలు ఏమవుతుంది, స్టోరీ ఎంత మంచిగా ఉంటుందంటే మీకు ఒక హాఫ్ అన్ అవర్ స్క్రీన్ స్పేస్ ఉండొచ్చు అక్కడ, బట్ ఆ హాఫ్ అన్ అవర్ స్క్రీన్ స్పేస్ చాలు మీకు ఇంపాక్ట్ క్రియేట్ చేయడం. ఆఫ్ కోర్స్ యూ యాజ్ అన్ యాక్టర్ ఆ హాఫ్ అన్ అవర్ చాలు. మీరు ముందే కథే విన్నకుండా ముందే నేను ఎంత ఉన్నాను స్క్రీన్ స్పేస్, హాఫ్ అన్ అవర్ నేను చేయనులే, ఐ థింక్ దట్ బికమ్స్ దట్ ఈస్ నాన్సెన్స్. సో దట్ ఈస్ ద రీజన్. సో నేనేం అనుకోలేదు, ఓకే రష్మిక ఈస్ ద హీరోయిన్ ఆఫ్ ద ఫిల్మ్, గీతా ఆర్ట్స్ ఈస్ ప్రొడ్యూసింగ్ ద ఫిల్మ్ అండ్ యూ ఆర్ సేయింగ్ దట్ ఐ am the lead. Okay, what is the story of the film? First, I asked. He said, I'm sending you the script. You completely read the script and you let me know your thing. చదివాను మొత్తం స్క్రిప్ట్ చదివిన తర్వాత స్క్రిప్ట్ చదువుతున్నప్పుడే there was a roller coaster of emotions inside me, scene to scene, whether I'm there or I'm not. Okay, so then after the script I had my confusions అన్నమాట. Should I be part of this script or not? Because ఒకటి చాలా గట్టిగా నమ్ముతాను నేను చేస్తున్న క్యారెక్టర్ని నేను నమ్మకపోతే ఐ కాంట్ మేక్ ఆడియన్స్ బిలీవ్. సో ఫస్ట్ ఐ హ్యావ్ టు బిలీవ్ దిస్ క్యారెక్టర్ అండ్ టు బిలీవ్ దట్ క్యారెక్టర్ ఐ నో ఇట్ విల్ టేక్ అ టోల్ ఆన్ మై ఎమోషన్స్. అది అంత ఈజీ కాదు. నీ తాలూకా రెస్పాన్సిబిలిటీ, అదే బర్డెన్ బర్డన్ ఏదో ఇఫ్ ఐ హ్యావ్ టు గో పర్ఫార్మ్ ఇన్ ద సెట్స్. అంటే నువ్వు అన్నది అదే కదా, ఐ హావ్ టు టేక్ ది టాల్ అన్నావు కదా. ఐ హావ్ టు టాల్ అంటే నా పర్సనల్ ఎమోషన్స్ ఏముందో నేను అది కాదు. దాంట్లో నాకు చాలా క్లాషెస్లు ఉంటాయి. విక్రమ్కు దీక్షిత్కు చాలా క్లాషెస్లు ఉంటాయి అండ్ అది నమ్మాలి కదా నేను. విక్రమ్ అది చేస్తున్నాడంటే నేను చేయాలంటే నేను నమ్మాలి, అది అంత గట్టిగా నమ్మాలి అది. సో అది గట్టిగా నమ్మడానికి కొంచెం నా ఎథిక్స్, నా ప్రిన్సిపల్స్ ఇట్ విల్ కమ్ ఇన్ బిట్వీన్. వస్తాయి కదా, వచ్చాయా అని అడుగుతున్నా. వస్తాయి వేరు, వచ్చాయి. ఓకే, నిజంగా నువ్వు దీక్షిత్ విక్రమ్తో డిఫరెంట్ పాయింట్ ఏంటి ఇందులో? చాలా ఉన్నాయి. ఒక పాయింట్ చెప్పు. ఒక పాయింట్ అంటే ద వే విక్రమ్ సీజ్ అ గర్ల్, ద గర్ల్ ఫ్రెండ్, అండ్ ద వే ఐ సీ ద గర్ల్ ఈస్ వెరీ డిఫరెంట్. ఐ థింక్ నువ్వు ఎలా చూస్తావు గర్ల్ ఫ్రెండ్ అని చెప్పవు, ఇది ఎలాగ చెప్పవు, సినిమా ఎలాగ కథ ఎలాగ చెప్పవు కదా. నువ్వు నార్మల్ గా గర్ల్ ఫ్రెండ్ ఎలా చూస్తావు? ఐ థింక్ ఎవ్రీవన్ ఇన్ లైఫ్ దే హ్యావ్ దేర్ ఓన్ చాయిసెస్. ఓకే, మనం అడ్వైస్ తీసుకోవచ్చు కానీ ఇదే చెయ్యి అని ఎవరి మీద రుద్దలేము. సో సింపుల్ అన్న మాట రాదేమో నీకు, రుద్దలేము. సో వి కాంట్ ఫోర్స్ ఇట్ ఆన్ సమ్వన్ కదా. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ కాంట్ డూ ఇట్. సో ఐ మైట్ టెల్ లైక్ ఐ థింక్ దిస్ ఈస్ వాట్ ఐ am feeling. This is what, if they ask for an advice or if they ask for a suggestion, I might tell, but I might not force it on them. But Vikram is not like that. Force chester. Yeah, and also I in a sense I feel like I'm very if someone, like not just girlfriend I'm saying, let's say any girl in my life, if they want to go professionally, if they want to do something in life, I'm very supportive kind like that. I want a woman in my house to, like, you know, achieve things, go to greater heights, do things, because I feel like పెళ్లికి ముందు అందరూ ఇలాగే చెప్తారులే దీక్షిత్. అది తెలియదు కానీ పెళ్లి అవ్వలేదు కదా సార్. అదే అందుకే అంటున్నాను, పెళ్లికి ముందు అందరూ ఇలాగే. అంటే స్టిల్ నీ కంపార్ట్మెంట్ ఖాళీగానే ఉందా? ఖాళీగానే ఉంది సార్. అంటే టైం లేదు కంపార్ట్మెంట్ కి, ఎవరు ఎక్కించుకోవడానికి టైం లేదు, స్టాప్ కొట్టడానికి. ఇది చాలా ఒక హైపర్ బోల్ లాగా, చాలా ఎగ్జాగరేషన్ లాగా అనిపిస్తుంది నాకు. ఏది ఇప్పుడు నువ్వు చెప్తున్నదే, అంటే కంపార్ట్మెంట్ ఇంకా ఖాళీగా ఉందంటే ఏమో నీకు చెప్పడం ఇష్టం లేదేమో. లేదు నో, ఇట్ ఈస్ ఎంప్టీ. ఇట్ విల్ ఫిల్ సమ్ డే బట్ నాట్ యెట్. ఐ మీన్ నాకున్న పనికి, నాకున్న ఇప్పుడు నేనున్న హెడ్ స్పేస్కి ఐ డోంట్ థింక్ ఐ కెన్ గెట్ ఇన్ టు ఎనీ రిలేషన్షిప్ నౌ. అవునా? బికాజ్ మీరు అలాంటి రిలేషన్షిప్కి వెళ్ళాలంటే యూ షుడ్ హ్యావ్ అ క్లారిటీ ఒకటి ఫస్ట్.
అండ్ మీకు కావాలని అనిపించాలి, ఓకే ఐ థింక్ ఐ షుడ్ హ్యావ్ అ రిలేషన్షిప్ అని అనిపించాలి ఒకటి. అండ్ దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు డూ వెన్ వీఆర్ ఇన్ అ రిలేషన్షిప్. యూ కాంట్ టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. ఎస్, అండ్ ఐ డోంట్ థింక్ ఐ యామ్ ఇన్ దట్ స్పేస్ రైట్ నౌ. అదే నువ్వు చెప్పావు కదా, నేను రుద్దలేను ఏవిను, ఇట్ షుడ్ కమ్ లైక్ ఏ బ్రీజ్, కరెక్ట్. ఫెదర్ టచ్ తో అవ్వాలి. దట్ ఈస్ ఫర్ ద అదర్ పర్సన్. ఫర్ ద అదర్ పర్సన్ వెన్ ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్ ఐఎమ్ సేయింగ్. కానీ మీ అమ్మగారు ఊరుకుంటున్నారా ఇంట్లోని? ఏంటి దేని గురించి? ఇంకా కంపార్ట్మెంట్ ఖాళీగా ఉంచుతున్నావు ఏంటి? పర్లేదు, పని చేస్తున్నాను కదా, అమ్మకు కూడా తెలుసు. అమ్మని కలవడానికి ఒక్కొక్కసారి టైం కుదరదు. ఓ, సో యు ఆర్ వెరీ బిజీ ఇన్ కన్నడ. I'm doing 2 films in Kannada, I'm doing 2 films in Telugu, I'm doing 1 film Tamil film, and I have 3 releases. అంటే ఈ మంత్ నే నాకు November 7th ఒక సినిమా రిలీజ్ ఉంది, November 21st బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి రిలీజ్ ఉంది అక్కడ. అండ్ దట్ ఫిల్మ్ ఈస్ రిలీజింగ్ ఇన్ తెలుగు ఆల్సో. 28th ఇక్కడ రిలీజ్ అవ్వచ్చు, ఆ డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి. సో 2 ప్రమోషన్స్. అంటే వాళ్ళు ఇప్పుడు ఈ సినిమా హిట్ సినిమాలా కనిపిస్తుంది కదా, గర్ల్ ఫ్రెండ్. నో ఫ్రమ్ ద వెరీ బిగినింగ్. అంటే మనం టీజర్ రిలీజ్ చేసాం బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి, అప్పుడే టీజర్ కన్నడ అండ్ తెలుగు అప్పుడే అందులో వచ్చేసింది, అప్పుడే వచ్చేసింది. అంటే దసరా అయిన తర్వాత నౌ ఐ ఫీల్ లైక్ ఎనీ ఫిల్మ్ ఐ డూ హియర్ ఐ విల్ టేక్ దిస్ ఫిల్మ్ దేర్, అండ్ ఎనీ ఫిల్మ్ ఐ డూ దేర్ ఐ వాంట్ టు టేక్ దట్ ఫిల్మ్ హియర్. ఓకే, బికాస్ both of the audience show same love, they respect the work, they are loving me so much for the characters I'm doing. I think they should get both films to watch. ఎగ్జాక్ట్. Have to make it easy for them to watch in their languages. అదే ఇది ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ కన్నడలో రిలీజ్ అవ్వడం, బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి తెలుగులో రిలీజ్ అవ్వడం, ఈ రెండు కూడా ఏంటంటే గర్ల్ ఫ్రెండ్ సక్సెస్, దాని తాలూకా టాల్ ఆఫ్ సక్సెస్ ఎంత ఉంటుంది, ఎలా ఉంటుంది అన్న దాని మీద అన్ని ఆధారపడి. అది ప్రొడక్షన్ మార్కెటింగ్ ఉంటుంది కదా సార్. అదే నీకు సంబంధం లేదు. నాకు సంబంధం లేదు. నీకు అసలు నాకేంటంటే నేను ఒక మంచి కథ చేశాను, ఒక మంచి క్యారెక్టర్ చేశాను, అది అందరూ చూడాలి. దట్ ఈస్ మై కన్సర్న్. దాని నుంచి డబ్బు ఎంత వస్తుంది, నాకు మార్కెట్ ప్రమోషన్స్కి ఎలా వర్కౌట్ అవుతుంది, అదేమవుతుంది ఇదేమవుతుంది, అది నా ఇది కాదు. అదే ప్రొడ్యూసర్ క్యాలిక్యులేషన్. అదే ఈ సినిమా హిట్ అయితే నీ రెమ్యునరేషన్ ఎంత పెంచాలి ఏంటి అన్నది మీ మేనేజర్ చూసుకుంటాడు, నీకు సంబంధం లేదు. రెమ్యునరేషన్ ఆఫ్ కోర్స్ సార్, మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వాట్ కాదు అసలు నువ్వు ఆ డబ్బు కోసం కదా 14 ఏళ్ళ బట్టి నువ్వు ప్రొఫెషన్ లోకి వచ్చి నిలబడ్డావు. say that I will not take care of anything. There are certain things I'll take care of, there are certain things I'll not mind. It's producers call. And ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేశారు, అంత డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. ఈ టైంలో ఒకరికొకరు 10 రూపీస్ ఇవ్వరు. కరెక్ట్. సో దే హ్యావ్ ఇన్వెస్టెడ్ సో మచ్ ఆన్ ది ఫిల్మ్, ఆన్ లైక్ స్క్రిప్ట్ మీద, డైరెక్టర్ మీద, హీరో మీద. సో దే హ్యావ్ ఇన్వెస్టెడ్ సో మచ్ అండ్ దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు థింక్ అబౌట్ హౌ టు గెట్ దట్ బ్యాక్. సో ఐ థింక్ they will do their calculations and they'll release it, and I'll not have any problem with that. అదే నీకేం ప్రాబ్లం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇందులో ఇంకో కీలకమైన పాయింట్ నీ కెరీర్కి సంబంధించి, ఇప్పుడు మీ ఫాదరు మధ్యలో హీ వాజ్ అవే, ఓకే, మళ్ళీ వచ్చారు, యూ హ్యావ్ నో కంప్లైంట్స్. ఇప్పుడు నువ్వు బాగా సక్సెస్ అయ్యావు, హౌ ఈజ్ ఈ ఫీలింగ్ అబౌట్ యువర్ సక్సెస్? హీఈస్ హ్యాపీ అబౌట్ దట్, హీఈస్ ప్రౌడ్ అబౌట్ దట్. అంతే. ఐ థింక్ అంటే మీరే ఇప్పుడు చెప్పారు కదా, అంటే ఇంకా పెద్ద హీరో అవ్వలేదు, ఇంకా అలా ఆలోచనలు ఉన్నారా మీ ఫాదర్? క్రౌడ్ పుల్లింగ్ అంటే ఆలోచన కాదు. సో దట్ మీరే చెప్పారు కదా. ఐ థింక్ ఐఎమ్ నాట్ ఇన్ దట్ వేర్ లైక్ హీ షుడ్ బి వెరీ ప్రౌడ్ అబౌట్ మీ. నేను ఆ మైండ్ సెట్లో లేను. మీరు చెప్పినట్టే నేను ఇంకా చేయాల్సింది చాలా ఉన్నాయి. బట్ నువ్వు ఇప్పటి వరకు సాధించిందే చాలా గొప్ప విషయం. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి. మీకు అలా అనిపిస్తుందా? Yes. యూ థింక్? ఓకే. 100%. నేను ఇన్ మై కెరీర్ ఐ మస్ట్ have seen n number of careers, n number of case studies, okay, n number of portfolios, profiles, success, failure, doom, high rise, రైట్, అన్నీ చూసాం, ఎంతమందినో చూసాం. ఇప్పుడు నీ కేస్ స్టడీలో నువ్వు ఇందాక నువ్వు చెప్పినట్టుగా నేను అందుకే నిన్ను అడిగా, అసలు ఏంటి నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? దట్ మ్యాటర్స్ మచ్, దట్ మ్యాటర్స్. నువ్వు ఇప్పుడు మామూలుగా ఏ వెల్ టు డూ ఫ్యామిలీ నుంచి వచ్చి ఏ చీఫ్ మినిస్టర్ గారి తాలూకా అండి కన్నడలో, ఆయన కుమారస్వామి గారికి ఫ్రెండ్ కొడుకు అంటే ఏముంది దానిలో? కిక్ ఏముంది? నీకు వచ్చే సక్సెస్లో కూడా కిక్ ఉండదు. ఎందుకంటే అంతకన్నా నువ్వు కిక్ నువ్వు మామూలు రెగ్యులర్ లైఫ్లోనే చూస్తుంటావు కదా. నువ్వు కారు కొనుక్కోక్కర్లేదు, నువ్వు బిల్డింగ్ కొనుక్కోక్కర్లేదు, ఏరోప్లేన్ కొనుక్కోక్కర్లేదు, అన్నీ ఉన్నాయి ఆల్రెడీ. ఇంక నీ సక్సెస్ ఏముంది? ఈజ్ ఇట్ నాట్? నువ్వన్నీ కొనుక్కుని నువ్వు రైజ్ అయ్యి నిన్ను అందరూ రికగ్నైజ్ చేసి నీకోసం కథలు రాసి
నువ్వు ఈ సినిమా నువ్వు చెయ్యాలని అడగడం, అది కదా రియల్ సక్సెస్. Correct. కదా. సరే ఇంక తక్కువ ఏ రేంజ్కి వెళ్తావు, ఎంతవరకు రీచ్ అవుతావు, దట్ టైమ్ హ్యాస్ టు డిసైడ్. Correct. అది ఏదో అలాంటిది ఏదైనా ఉంటేనే ఇలాంటి సినిమాల్లో ఛాన్సులు వస్తాయి. మేబీ డెస్టినీ. కరెక్ట్. మరి ఇంతమంది ఉంటుండగా నిన్నే ఎందుకు అడగాలి రాహుల్? కరెక్ట్ కదా. సో దట్ సిమ్టమ్ ఈజ్ దేర్, దట్స్ ఓకే. బట్ ఇప్పటి వరకు నువ్వు వచ్చింది అప్పుడున్న మీ ఫ్యామిలీ కండిషన్స్కి, ఆయన ఏదో బిజినెస్ చేసి దెబ్బతినడం, తర్వాత ఆయన ఏవేగా వెళ్ళిపోవడం, అమ్మ ఒకరు. Now he's happy. Now he's really happy. He's been at house. He's taking care of things. So it's good. Now దాన్ని అది వెళ్తుంది, దాని మీద చాలా అదేలే. తెలుగులో ఒక సినిమా వచ్చింది మహేష్ బాబు చేసింది, కొడుకు దిద్దిన కాపురం. ఓకే. అంటే మహేష్ బాబు చాలా యంగ్ బాయ్ గా ఉన్నప్పుడు చేసిన సినిమా కొడుకు దిద్దిన కాపురం. అలాగే నీది కొడుకు దిద్దిన కాపురం. అంటే ది సన్ has totally organized the family life. Okay. Like that. Thank you. You understand? Yes. So అంటే నువ్వు చాలా అవుట్ అండ్ అవుట్గా అన్ని విషయాలు చెప్పావు, గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పాల్సినవి చెప్పావు, అండ్ చెప్పకూడని కూడా చెప్పావు. అక్కడక్కడ స్లిప్ అయిపోయావు. నీ క్యారెక్టర్ మొత్తం ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరికీ తెలిసిపోద్ది. కరెక్ట్, అర్థం. ఐ థింక్ దట్స్ ఓకే. ఐ థింక్ అంతవరకు ఓకే, బయటికి ఇవ్వచ్చు. అంటే బికాజ్ దట్స్ హౌ దే గెట్ టు లవ్ స్టోరీస్ అన్ని కామన్ గా ఉంటాయి కదా, ఇందులోనే అంత చెప్పకూడని పాయింట్, చెప్పకూడని కంటెంట్ ఏముంటుంది నీ దృష్టిలో? చెప్పకూడని కంటెంట్. ఐ థింక్ అదే, మనం చాలా లవ్ స్టోరీస్లు చూసాం, కానీ బట్ నా గురించి మాట్లాడాలంటే నేను చాలా లవ్ స్టోరీస్ చూశాను, విన్నాను. బట్ ఇలాంటి లవ్ స్టోరీస్ నేను ఎప్పుడు స్క్రీన్ మీద చూడలేదు. ఇలాంటి లవ్ స్టోరీస్ అంటే ఇలాంటి లవ్ స్టోరీస్ చాలా మందికి చేయాలని ఉన్నాయి, అది కాదని కాదు, బట్ అంత ధైర్యం లేదు. ఇది ఈ సబ్జెక్ట్ని టచ్ చేయడానికి, ఈ సబ్జెక్ట్ గురించి చాలా ఓకల్గా మాట్లాడడానికి బయట. ఐ థింక్ నాట్ ఎవ్రీ వన్ హ్యాస్ దట్ గట్స్ టు డూ దట్. I think we need really a director like Rahul sir who will come and say that I will direct a film like this. I want to do a film like this. I want to be vocal about this. Ani బయటకు రావడం చాలా అంత ఈజీ కాదు. So that is Girlfriend, I think. And also a production like Geeta Arts backing up this project. Ilanti Allu Arvind garu lanti Allu Arvind sir backing up this project. Legend enakathal. So he's making sure that this film is reaching the right people. I think that makes a difference. That makes a lot of difference. Tomorrow ఏమవుతుంది, రేపు చాలా మందికి ఇది ఒక హోప్. ఈ సినిమా, ఇలాంటి సినిమా మనం కూడా చేయొచ్చు. పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లు కూడా ఓకే చేస్తారు, ఇది జనం చూస్తారు, ఆడియన్స్ చూస్తారు ఇలాంటి సినిమాని. ఇలాంటి సినిమా కూడా అప్రిసియేషన్. ఈ కంటెంట్ కి కొంచెం అడ్వాన్స్మెంట్, ఇంకా దిస్ సైడ్ దట్ సైడ్, ఈ బేస్ మీద రకరకాల వస్తుంది. ఇలాంటి సబ్జెక్ట్స్ వస్తాయి బయటికి, ఇలాంటి స్టోరీస్ రాయడానికి స్టార్ట్ చేస్తారు. ఐ థింక్ దట్ ఈస్ అ వెరీ గుడ్ thing this film will do. Yep. Fantastic Deekshith, fantastic. I am really happy because ఈ హీరో స్పేస్ ఉంది, ఇంకొక మంచి హీరో స్పేస్ ఉన్నది తెలుగులో, అండ్ మంచి ఆర్టికులేషన్ ఉంది ఫిల్మ్లో. టెక్నీషియన్స్ కానీ, డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసరు, బ్యానరు అన్నీ ఉన్నాయి దీనికి. ఇంకా ఇది లేదు, ఇది తక్కువ, ఇది లోటు అన్నది లేదు ఈ సినిమాకి. సో it has all the features. Correct. I think all departments have worked really well, sir, for this film. ఒక మంచి సినిమా అవ్వాలంటే అన్ని డిపార్ట్మెంట్ వర్క్ అవ్వాలి. ఎందుకంటే సినిమా అనేది ఒక్కరి చేతిలో ఉండదు, ఇట్ ఈస్ అ కలెక్టివ్ వర్క్ అన్నమాట. సో రైట్ ఫ్రమ్ కెమెరా వర్క్, వసంత్ సార్, టు మ్యూజిక్, టు ఎడిటింగ్, ఎవ్రీ వన్ హ్యాస్ గివెన్ దేర్ బెస్ట్. అన్ని డిపార్ట్మెంట్ వర్క్ అయింది, చాలా మంచిగా వర్క్ అయింది అన్ని డిపార్ట్మెంట్. గివెన్ ది బెస్ట్ కాదు, మీరు బెస్ట్ వాళ్ళని అందరినీ పెట్టుకుని గివెన్ ది బెస్ట్ ఉంది అంటే best, all are best in their own craft. I feel like the script selected its actors, its technicians, script select చేసుకొని వెళ్ళింది. అది ఏం కావాలో అది సెలెక్ట్ చేసుకొని వెళ్ళింది. నేను కూడా స్క్రిప్టే సెలెక్ట్ చేస్తాను ఖచ్చితంగా. నేను దసరా అయిన తర్వాత అది చాలా గట్టిగా నమ్ముతా. నేను స్క్రిప్ట్ని సెలెక్ట్ చేయను, స్క్రిప్ట్ నన్ను సెలెక్ట్ చేస్తుంది. చాలా గట్టిగా నమ్ముతా అది. దసరాలో అయినా కొన్ని ఇన్సిడెంట్స్, దసరాకి నేను ఎలా ల్యాండ్ అయ్యాను అని చూస్తే అదైన తర్వాత నేను గట్టిగా నమ్ముతా. గర్ల్ ఫ్రెండ్ స్క్రిప్ట్ నేను సెలెక్ట్ చేయలేదు, ఏ స్క్రిప్ట్ అయినా నేను సెలెక్ట్ చేయలేదు, ఆ స్క్రిప్ట్ నన్ను సెలెక్ట్ చేస్తుంది. దట్స్ వై ఐమ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్. గుడ్. Yes.
ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ Thank you, దీక్షిత్. sir. Thank you. ఎందుకంటే ఈ సినిమా హిట్ అయితే ఇంకా బోల్డ్ న్యూ టాలెంట్, న్యూ కాన్సెప్ట్స్, న్యూ కంటెంట్స్ బోల్డ్ రావడానికి ఎవ్రీ సింగిల్ బ్లాక్ బస్టర్ ఓపెన్ హండ్రెడ్స్ ఆఫ్ విండోస్ Correct. ఇన్ ది ఇండస్ట్రీ. అది కొత్త టాలెంట్కి, కొత్త మెరిట్కి బాగా హెల్ప్ అవుతుంది. సో మీరందరూ కూడా యూ విల్ స్టీర్ దట్ సక్సెస్ ఫర్ ది ఇండస్ట్రీ. Thank you, sir. ఫర్ ది ఇండస్ట్రీ ఆల్ ది వెరీ బెస్ట్. Thank you, sir. గుడ్ లక్ అండ్ ఐ విష్ యూ ఎ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ అవడానికి ఎక్కువ అవకాశం ఉన్న సినిమా ఇది. Thank you, sir. గుడ్, ఆల్ ది వెరీ బెస్ట్. ఇది దీక్షిత్ శెట్టి తాలూకా కెరీర్ మనకు తెలీదు. దసరా ముందు కూడా 2-3 సినిమాలు చేసాడంట, కానీ దసరా అతను బాగా ఫైల్లోకి వచ్చాడు, ప్రొఫైల్ బాగా సర్ఫేస్ అయింది. తర్వాత మళ్ళీ కన్నడంలో చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి, సో లెట్ us విష్ దీక్షిత్ విల్ డూ మెనీ మోర్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.